నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మొన్న నరేంద్ర నిన్న నేను నేడు హరీష్ రావు కేసీఆర్ నైజం ఇంతే అన్న విజయశాంతి తలసానితో తోట త్రిమూర్తులు భేటీ వైఎస్ఆర్సీపీలో చేరుతారంటూ ప్రచారం ఓటుకు నోటు కేసులో రేవంత్ విచారణ చంద్రబాబు టార్గెట్ గా విచారణ కొనసాగుతోందన్న రేవంత్ ఈ నెల 26న బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టులో విచారణ న్యాయమూర్తి సెలవు నుండి రావడంతో ప్రారంభం కానున్న వాదనలు ఇక డీటెయిల్స్ లోకి వస్తే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ట్విట్టర్లో చురుగ్గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి రాజకీయ పరిణామాలపై చురుగ్గా స్పందిస్తుంటారు. తాజాగా తెలంగాణ కేబినెట్ కూర్పులో టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీష్ రావుకు చోటు దక్కకపోవడంపై స్పందించారు ఆమె. కేసీఆర్ నైజమే అంతన్న విజయశాంతి దొరల వారసత్వ పాలనలో తీరు ఎప్పటికీ మారదని అన్నారు. నాడు నేడు రేపు ఎప్పుడైనా ఇలానే ఉంటుందని అన్నారు ఆమె. టీఆర్ఎస్లో రెండో స్థానం ఉన్న వారి పరిస్థితి ఎప్పటికీ ఇంతేనని, మొన్న ఆలే నరేంద్ర నిన్న తాను నేడు హరీష్ రావు అని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన వారిని తడిగుడ్డతో గొంతు కోయడం టీఆర్ఎస్ నాయకత్వ నైజమన్న విషయం మరోమారు రుజువైందని విజయశాంతి విమర్శించారు. ఇక తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఏపీ టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. తలసానిని తోట త్రిమూర్తులు ఎందుకు కలిశారా అన్న ఆసక్తి రాజకీయంగా నెలకొంది. ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తులు ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చానని, కొత్తగా మంత్రి అయిన తలసానిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారని చెప్పారు. అంతే తప్ప తమ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. 25 ఏళ్లుగా తాను తలసాని మంచి మిత్రుడమని, నాడు టీడీపీలో కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. ఇక ఓటుకు నోటు కేసులో వరుసగా రెండో రోజున రేవంత్ రెడ్డి విచారణ ముగిసింది. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈడీ అధికారులు విచారణ పేరిట నిన్నటి నుంచి అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారని, తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఈ కేసులోకి లాగాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు విషయంలో చంద్రబాబుకు గతంలోనే క్లీన్ చిట్ ఇచ్చినా మళ్లీ ఆయన పేరును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, మోదీ ఒత్తిడితో ఈడీ అధికారులు పనిచేస్తున్నారని, ఈ కేసులో రాజకీయ కుట్ర కనిపిస్తోందని, చంద్రబాబు టార్గెట్గా ఈడీ ప్రశ్నలు ఉన్నాయని అన్నారు ఆయన. వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకు హైకోర్టు కొట్టేసిన కేసును తిరిగిదోడుతున్నారని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి పెనవేసుకపోయిన అనుబంధంలో భాగంగా, రాజకీయ కక్షా సాధింపు చర్యలలో భాగంగా ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏసీబీ అధికారులను ఉపయోగించారు. మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఉపయోగించారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈడీ అధికారులను ప్రయోగిస్తున్నారు. విస్పష్టంగా మోడీ కేసీఆర్ గారి యొక్క అనుబంధం ఇంత బలంగా, ఈ అనుబంధం ఫెవికాల్ బంధంగా మారిందనడానికి ఈ ఈడీ అధికారుల యొక్క విచారణను మనం అనుకోవచ్చు. వాళ్ళ కోపమంతా ఢిల్లీలో ఉన్న ఆయనకు ఆ గట్టు మీద ఉన్న ఆయన కోపం ఉంది, ఈ గట్టు మీద ఉన్న ఆయనకు నా మీద కోపం ఉంది. ఏదో ఒక రకంగా విచారణల పేరు మీద ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నరేంద్ర మోడీ గారు రాకంటే ముందు వారి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అధికారులు పంపిస్తుంటారు. వాళ్ళని ఎన్నికలలో నెగ్గించడానికి, ప్రత్యర్థులను కక్షా సాధింపు చర్యలలో భాగంగా ఇబ్బందుల పాలు చేయడానికి ఈ రెండు సంస్థలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్నాయి. ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద పనిచేసే సంస్థలు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఆయన సహాయం సహకారాలు పొంది ఈ ఎన్నికలలో నెగ్గాలనే ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ పదే పిలిచి విచారణ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు
తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్కి ఒక్క మాట చెప్పదలుచుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏసీబీ అధికారులను పెట్టుకొని నెగ్గుండొచ్చు, మొన్నటి శాసనసభ ఎన్నికలలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను అడ్డం పెట్టుకొని నెగ్గుండొచ్చు. ఇక తెలంగాణలో అందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే గృహాలను మంజూరు చేస్తామని చెప్పారు. సిరిసిల్లలో ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. ఒక్క పైసా కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. అర్హులైన అందరి జాబితా ప్రభుత్వం వద్ద ఉందని, అందరికీ ఇల్లు అందిస్తామని చెప్పారు. సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్న చీరల్లో సరికొత్త డిజైన్లు తీసుకొస్తామని చెప్పారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. సెలవులో ఉన్న జస్టిస్ ఎస్ఏ బాబ్డే తిరిగి రావడంతో వాదనలు ప్రారంభం కానున్నాయి. సిజే రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు. కాగా గత నెల 29న అయోధ్య కేసు విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జస్టిస్ బాబ్డే సెలవుపై వెళ్లడంతో ఈ విచారణ వాయిదా పడింది. సెలవు ముగించుకొని తిరిగి ఆయన విధుల్లోకి రావడంతో విచారణ ప్రారంభం కానుంది. సిజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ సభ్యులుగా ఉన్నారు. ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే నేడు కాంగ్రెస్ డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో తమిళనాడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ భేటీ అయ్యారు. ఈ చర్చల అనంతరం స్టాలిన్, ముకుల్ వాస్నిక్ పొత్తు ప్రకటన చేశారు. తమిళనాడులో 39 లోక్సభ స్థానాలకు గాను 9 స్థానాల్లోనూ, పుదుచ్చేరిలో 1 స్థానంలోనూ కాంగ్రెస్ పోటీ చేయనుంది. 20కి పైగా స్థానాల్లో డీఎంకే పోటీ చేయనుంది. మిగిలిన సీట్లను కూటమి భాగస్వామ్య పక్షాలైన ఎండీఎంకే, సిపిఎం అలాగే వీసీకే, ఎంఎంకేలకు కేటాయించనున్నారు. Honorable Congress President Rahul Gandhi has clearly given a direction with me and Mukul Vasnik ji, General Secretary in charge of Tamil Nadu and Pondicherry. Last 2-3 days we had been doing informal talks in Chennai and Delhi. Finally now here we are on an agreement with DMK. As per the agreement, already Stalin ji already mentioned, Congress is going to contest 10 seats. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడండి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక:
స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం ఫ్లాట్ నంబర్ 101 ఫస్ట్ ఫ్లోర్ శిల్పి అపార్ట్మెంట్స్ A బ్లాక్ నియర్ కోనాక్ థియేటర్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. వెల్కమ్ బ్యాక్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చేసిన ప్రార్థనలు, యశోద ఆసుపత్రి వైద్యుల కృషితో నా బిడ్డ బతికింది. అందరికీ కృతజ్ఞతలు. వైద్యులకు పాదాభివందనాలు అంటూ ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ మధులిక తండ్రి రాములు భావోద్వేగానికి గురయ్యారు. బుధవారం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాములు మాట్లాడుతూ తమ బిడ్డకు ఈ దుస్థితి కల్పించిన భరత్ను ఎన్కౌంటర్ చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు మరో ఆడపిల్లపై జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఆయన. 15 రోజుల పాటు నా బిడ్డ ప్రాణాలతో పోరాడింది. వైద్యులు పునర్జన్మను ఇచ్చారు. ఆమె జీవితంతో ఆడుకొని మాకు ఈ దుస్థితి కల్పించిన భరత్ను ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఉరి తీయాలి. అతడికి సహకరించిన కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలి. మధులికపై జరిగిన దాడి లాంటి ఘటనలు ఏ ఆడపిల్లపై జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఆమె తండ్రి రాములు. ఈ నెల 6వ తేదీన ప్రేమోన్మది భరత్ బాలికను వేధించడమే కాకుండా తన ప్రేమను నిరాకరించినందుకు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. అతడి దాడిలో గాయపడిన మధులిక మలక్పేట యశోద ఆసుపత్రిలో 15 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి చివరకు ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఏ తండ్రికి ఇటువంటి శోకం రాదు, ఏ చెల్లెకు ఏ ఆడపిల్లకి ఇటువంటి రావద్దు. వాడిని కఠినంగా శిక్షించాలి, వాడిని ఉరి తీయాలి, లేకుంటే వాడిని షూట్ చేయాలి, లేకుంటే వాడిని షూట్ చేయాలి, ఎన్కౌంటర్ చేసేసారు. ఇటువంటి వాడు మళ్ళీ ఎటువంటి వాడు చేయకుండా చేయాలి. వాడిని అంటే నా ఒక ఈ ద్వారా మేము తెలియజేసుకున్నాం. నిలబడ్డది నాకు సహాయ సహకారాలు అందించింది మా లోకల్ లీడర్, మా కరిగంటి రమేష్ అన్న, మా కాలర్ వెంకటేష్ సార్ గారు, మళ్ళీ మా శ్రీనివాస్ రెడ్డి గారు, మళ్ళీ వికల కన్న గారు, మరియు మిగతా లీడర్లు అందరూ నాకు సహకరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా నాకు అమౌంట్ రావడం జరిగింది. ఎంత ఇచ్చారు? అందరికీ నా పేరున ధన్యవాదాలు. అమౌంట్ ఎంత ఇచ్చారు సార్? ఎంత ఇచ్చింది? ఇప్పటికైతే 5 లక్షలు చెక్ ఇచ్చారు. మొత్తం ఎంత అయిందని చెప్పింది హాస్పిటల్? మొత్తం ఇప్పుడు 5 లక్షలు చెక్ ఇచ్చారు. ఇంకో 8 లక్షలు పెండింగ్ ఉంది. అది కూడా ప్రభుత్వం వారు సాయం చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు పాప ఇప్పుడైతే బాగుంది, స్టేబుల్గా ఉన్నది, మంచిగా ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా మా వాళ్ళకు మళ్ళీ సాటర్డే నాడు మళ్ళీ రమ్మన్నారు పాప తీసుకొని. ఇప్పుడు సాటర్డేనా? సాటర్డే బయట తిరుగుతున్నారు. వాళ్ళను మాత్రం శిక్షించాలి. వాళ్ళకు ఎటువంటి వాడు ఒక్కనే కాదు, వాడు ఇంకా సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ఇచ్చినాము. శ్యామ్, సురేష్, మాధవి, శ్యామ్ వీళ్ళందరి పేర్లు ఇచ్చినాము. వాళ్ళకు కఠినంగా శిక్షించాలని మేము ఈ ద్వారా. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ను సస్పెండ్ చేసిన విషయంలో మార్చి 11వ తేదీలోపు విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. వ్యవస్థాపక అధ్యక్షుడైన తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదంటూ ఆయన సిఈసిని ఆశ్రయించారు. శివకుమార్ ఫిర్యాదుతో స్పందించిన ఎన్నికల సంఘం జగన్కు నోటీసులు జారీ చేసింది. శివకుమార్ను ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. కాగా 2009లో శివకుమార్ వైసీపీని స్థాపించారు. అనంతరం వైఎస్ఆర్ కుటుంబంపై ఉన్న అభిమానంతో పార్టీని జగన్కు అప్పగించారు. నాటి నుంచి జగన్ అధ్యక్షుడిగా, విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతూ ఉండగా శివకుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శివకుమార్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పార్టీ శివకుమార్ను బహిష్కరించింది. ఇక మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా బుధవారం కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై కొంతకాలం క్రితం మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. లండన్లో అక్రమాస్తులు కొనుగోలు చేశారంటూ ఈడీ ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఫిబ్రవరి నెలలోనే వాద్రా 4 సార్లు ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనకు మార్చి 2 వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఢిల్లీ న్యాయస్థానం ఫిబ్రవరి 16న తీర్పునిచ్చింది. అయితే బుధవారం నాడు విచారణకు వచ్చిన సమయంలోనే రాబర్ట్ వాద్రా అస్వస్థతతో ఉన్నట్టు సమాచారం. ఈడీ అధికారులకు కూడా ఆ విషయాన్నే తెలియజేశారు.
తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ అధికారులను ఆశ్రయించారు, అభ్యర్థించారు. దాంతో ఈడీ అధికారులు కేవలం 3 గంటలు మాత్రమే విచారించి ఆపై రాబర్ట్ వాద్రా వెళ్లిపోయేందుకు అనుమతినిచ్చారు. విచారణ కొనసాగుతున్న సమయంలో ఢిల్లీలోని జామ్నగర్ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి ప్రధాని నరేంద్ర మోదీకి, ఈడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన పుల్వామా ఉగ్రదాడి విషయంలో హైదరాబాద్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్కు దేశం బయట కాదని, దేశంలోనూ శత్రువులు ఉన్నారని అన్నారు. బయట శత్రువుల సంగతి ఆర్మీ చూసుకుంటే దేశంలోని శత్రువులను తాము చూసుకుంటామని, అయితే ఆర్మీకి ఇచ్చిన స్వేచ్ఛలో తమకు 10 నిమిషాలు చాలని పేర్కొన్నారు. ఆ సమయంలోనే దేశద్రోహుల అంతు చూస్తామని అన్నారు. పుల్వామా దాడి విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. जय श्री राम। मेरे तमाम भारतवासियों को, मेरे तमाम हिंदू भाई बंधुओं को आज मैं सूचना देना चाहूँगा कि जो भारत देश की रक्षा करते करते अपने प्राणों का बलिदान दे दिया, उन सैनिकों को मैं नमन करता हूँ, प्रणाम करता हूँ, श्रद्धांजलि अर्पित करता हूँ। ये साले नपुंसक है जो सीधे से वार नहीं करते, पीछे से वार करते हैं। और एक बहुत बड़ा हादसा हुआ जम्मू श्रीनगर में, कई मेरे भारत देश के वीर सैनिक शहीद हो गए। उन्हीं को श्रद्धांजलि देने के लिए भारतीय जनता पार्टी स्टेट ऑफिस नामपल्ली से लेकर घोषामहल पुलिस ग्राउंड तक एक कैंडल मार्च का आयोजन किया गया है। मैं चाहूँगा कि अधिक से अधिक संख्या में पधार कर इस कार्यक्रम में भाग ले और उन तमाम नौजवानों को, उन वीर सैनिकों को श्रद्धांजलि अर्पित करे। यही मैं आप सबसे निवेदन करना चाहता हूँ। शाम 5 बजे भारतीय जनता पार्टी ऑफिस नामपल्ली से लेकर घोषामहल पुलिस ग्राउंड तक ठीक समय पर आइए, यही मैं आप सबसे निवेदन करना चाहता हूँ। धन्यवाद। బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. వెల్కమ్ బ్యాక్. సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు గురువారం నుంచి వరంగల్ అర్బన్ జిల్లాలోని ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఆగనుంది. ఉదయం సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్లే రైలు 12757 నెంబర్తో ఉప్పల్ స్టేషన్లో 10 గంటల 45 నిమిషాలకు చేరుకొని నిమిషం పాటు ఆగుతుంది. మళ్లీ సాయంత్రం సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లే రైలు నెంబరు 12758గా 4 గంటల 54 నిమిషాలకు ఉప్పల్ స్టేషన్కు చేరుకొని నిమిషం పాటు ఆగనుంది.
సికింద్రాబాద్ విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ రైలుకు కూడా జనగామ స్టేషన్లో హాల్ట్ కల్పించారు. ఈ హాల్ట్లను 6 నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఎస్సీఆర్ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 వచ్చిందంటే చాలు 2 తెలుగు రాష్ట్రాల చూపు ఆ గ్రామంపైనే ఉంటుంది. అసలు ఏంటా విషయం అనుకుంటున్నారు కదా, అదే నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని మారుమూల గ్రామం పీకే మల్లేపల్లి జాతర. ఇంతకీ ఆ జాతర విశేషాలేంటి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పీకే మల్లెపల్లి జాతర ఇక్కడ 50 సంవత్సరాల క్రితం హజరత్ మహమ్మద్ లతీఫ్ సాహెబ్ దర్గా ముక్తావళి గారి కలలోకి దైవదూత హజరత్ అబ్బాస్ దర్గా షరీఫ్ వచ్చి నన్ను పీకే మల్లెపల్లి గ్రామం గుట్ట క్రింద ప్రతిష్ఠించవలసిందిగా ఆ దేవుడు కోరారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 నుండి 23వ తేదీ వరకు వైభవం జరుగుతుంది. బ్రహ్మాండమైన సాంస్కృతిక కార్యక్రమంలో మరియు అన్నదాన కార్యక్రమం. ఈ ఉత్సవాలు కన్నుల విందుగా చూడవలసిందే కానీ చెప్పనలవి కాదు. ప్రతి సంవత్సరం ఈ జాతరకు 20,000 నుండి 40,000 మంది భక్తులు వస్తుంటారు. ఈ జాతరకు కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఈ జాతర ప్రత్యేకత గుట్టపైన శివాలయంలో పార్వతుల కళ్యాణ ఉత్సవం, గుట్ట క్రింద దర్గా దగ్గర ముస్లిం సోదరులు పూజలు ఒకేసారి ఒకే రోజు జరగడం విశేషం. అందుకే హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే జాతరగా ఈ జాతర ప్రసిద్ధి చెందింది. ఈ జాతర పీకే మల్లెపల్లి గుట్టలు, కొండ కోనలు, ప్రకృతి, పచ్చని చెట్ల అందాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రశాంతతనిస్తుంది. ఈ జాతర 22/2/2019 గురువారం రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు దర్గా ముక్తావళి గారైన మహమ్మద్ లతీఫ్ సాహెబ్ గారి గృహం నుండి గంధం ఒంటెపై భక్తజన సందోహంతో ఊరేగింపుగా దర్గా దగ్గరికి వస్తుంది. 22/2/2019 శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భారీ ఎత్తున దర్గా భక్త బృందం వారిచే 34వ అన్నదాన కార్యక్రమం జరపబడును. 23/2/2019 శనివారం భక్తులచే దీపారాధనలు, కందూర్లు, మొక్కుబడులు చెల్లింపబడును. ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా కలెక్టర్, దేవరగొండ ఆర్డీఓ, నల్లగొండ జిల్లా జెడ్పీ చైర్మన్, నల్లగొండ జిల్లా పార్లమెంటు సభ్యులు, దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రాంతాల నాయకులు హాజరవుతారని దర్గా ఉత్సవ కమిటీ తెలిపారు. ఇక తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా రాష్ట్రంలో జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 2014లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉమ్మడి ఏపీలో జరిగాయి. గతంలో జిల్లా ప్రజా పరిషత్ల సంఖ్య 9 ఉండగా ఇప్పుడు కొత్తగా అంటే తాజాగా ప్రకటించిన 2 జిల్లాలు కలిపి మండలాలు పునర్విభజనతో జిల్లాల సంఖ్య 32కు అంటే ఆగస్టు కాలపరిమితి ముగియనున్న ఖమ్మం, జెడ్పీ, దాని పరిధిలోని భద్రాద్రి జిల్లా కలిపి మొత్తం ఈ సంఖ్య కొంచెం పెరగబోతోంది. వచ్చే జూలై 3-4 తేదీలలో పాత జిల్లా పరిషత్ల కాలపరిమితి ముగియనుండడంతో కొత్త జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మే చివరికల్లా మండల జిల్లా పరిషత్ల ఎన్నికల నిర్వహణ పూర్తయ్యేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తోంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీటీసీలు, వాటి పరిధిలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాల్సి ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల గుర్తింపు, ఆ తర్వాత రిజర్వేషన్ల ఖరారు చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వచ్చే జూలై 3-4 తేదీలతో పాత జిల్లా పరిషత్తుల కాల పరిమితి ముగియనుండడంతో కొత్త జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మే చివరికల్లా మండల జిల్లా పరిషత్తుల ఎన్నికలు నిర్వహణ పూర్తయ్యేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తోంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీటీసీలు, వాటి పరిధిలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాల్సి ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల గుర్తింపు, ఆ తర్వాత రిజర్వేషన్ల ఖరారు చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెలాఖరులోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల ఖరారు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇదివరకే ఎస్ఈసీ సూచించింది. మే ఆఖరులోగా ఈ ఎన్నికలు పూర్తయితే జూలై 5న 30 జెడ్పీలు, ఆగస్టు 7న ఖమ్మం, భద్రాద్రి జెడ్పీ పాలక వర్గాలు బాధ్యతలు చేపడతాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, కొత్త గ్రామ పంచాయతీల ప్రాతిపాదికన జిల్లా, మండల ప్రజా పరిషత్ స్థానాల ఖరారుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటోంది. కొత్త జిల్లాల ప్రాతిపాదికన 32 జెడ్పీలు, కొత్త మండలాలు, ప్రాతిపాదికన మండల ప్రజా పరిషత్లు ఏర్పడతాయి.
గతంలో 438 మండలాల నుంచి పునర్విభజన తర్వాత మరో 96 గ్రామీణ మండలాల ఏర్పాటుతో ఈ సంఖ్య 534కు పెరగగా తాజా మరో 4 మండలాలను పెంచడంతో 538కు చేరనుంది. దీనితో జెడ్పీటీసీల సంఖ్య కూడా 538కు పెరగనుంది. కొత్తగా ఏర్పడిన కొన్ని జిల్లాల్లో గ్రామీణ మండలాలు మరీ తక్కువ సంఖ్యలో ఉండడంతో ఆ జిల్లాల్లో జిల్లా పరిషత్ల ఏర్పాటు సాధ్యమేనా అన్న సందేహాలున్నాయి. ఈ జిల్లాల్లోని ఆయా మండలాలను పొరుగునే ఉన్న జిల్లాల్లో విలీనం చేస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మొన్న నరేంద్ర, నిన్న నేను, నేడు హరీష్ రావు, కేసీఆర్ నైజం ఇంతే అన్న విజయశాంతి. తలసానితో తోట త్రిమూర్తులు భేటీ, వైఎస్ఆర్సీపీలో చేరుతారంటూ ప్రచారం. ఓటుకు నోటు కేసులో రేవంత్ విచారణ, చంద్రబాబు టార్గెట్గా విచారణ కొనసాగుతోందన్న రేవంత్. ఈ నెల 26న బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టులో విచారణ, న్యాయమూర్తి సెలవు నుండి రావడంతో ప్రారంభం కానున్న వాదనలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.